నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎంతో మంది త్యాగఫలం మన స్వతంత్రం. మన సార్వభౌమత్వాన్ని కాపాడే బాధ్యతను భుజాలకెత్తుకుని శత్రువును సరిహద్దు దాటనివ్వడం లేదు మన సైనికులు. సియాచిన్ లాంటి అత్యంత ప్రమాదకర ప్రదేశంలో సైతం ప్రాణాలకు తెగించి అహర్నిశలు పహారా కాస్తున్న వీర జవాన్లపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. మీ త్యాగం మా ఊపిరి. సియాచిన్ గ్లేషియర్ ప్రపంచంలోనే అదో ఎత్తైన యుద్ధ భూమి. ఏడాది పొడవునా అక్కడ మంచు కురుస్తూనే ఉంటుంది. ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా సరిహద్దుగా గల ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. సియాచిన్ గ్లేసియర్ హిమాలయ పర్వతాల్లో తూర్పు కోరాకోరం గల ప్రదేశం. ఆసియా ఖండంలో భారత ఉపఖండాన్ని వేరు చేస్తున్నట్లు ఉంటుంది కోరాకోరం పర్వత శ్రేణి. ధ్రువ ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోదు సియాచిన్ గ్లేసియర్ వాతావరణం. అందుకే దీనిని మూడవ ధ్రువం అని పిలుస్తుంటారు. సముద్ర మట్టానికి 5753 మీటర్ల ఎత్తులో ఉంది సియాచిన్. ఇటువంటి ప్రాంతంలో ఏడాది పొడవునా సైనికులు పహారా కాయడం ఓ రకంగా విశేషమే. సియాచిన్కు ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా పోస్టులున్నాయి. చైనా పోస్టు సముద్ర మట్టానికి 3620 అడుగుల ఎత్తులో ఉంటే పాకిస్తాన్ పోస్టు సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంది. సియాచిన్ మానవ నివాసానికి ఏమాత్రం అనుకూలమైన ప్రాంతం కాదు. మరీ ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ పోస్టులు ఉన్న పర్వత శిఖరాలు మరింత ప్రమాదకరమైనవి. అవి ఎంత ప్రమాదకరమైనవంటే మనుషులే కాదు, పశుపక్షాదులకు సైతం అక్కడ మనుగడ కష్టమే. ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా పక్కలో బల్లెంలా ఉన్న ఈ రెండు దేశాల దురాక్రమణల నుంచి మనల్ని కాపాడాలంటే సియాచిన్లో మన సైనికుల పహారా తప్పనిసరవుతోంది. ప్రాణాలకు తెగించి అక్కడ 24 గంటలు పహారా కాస్తుంటారు మన సైనికులు.